విజయవాడ కృష్ణా నదిపై జరిగే తెప్పోత్సవం మాదిరి గత 6 సంవత్సరాలుగా మన సిద్దిపేటలో తెప్పోత్సవం జరుపుకుంటున్నామని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట కోమటి చెరువుపై నిర్వహించిన తెప్పోత్సవ మహోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ శ్రీ దుర్గాప్రసాద్ స్వామి ఆశీస్సులతో ఈ తెప్పోత్సవం 6 సంవత్సరాలుగా సిద్దిపేటలో ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. హనుమాన్ దీక్షకు పెట్టింది పేరు మన సిద్దిపేట అని కొనియాడారు. జై శ్రీరామ్ కాపాడుతూ రానున్న తరానికి అద్భుతంగా ఈ కార్యక్రమం మొట్టమొదటిగా మన కృష్ణమాచార్యులు స్వామివారి కొరకు మన అన్నగారి కొరకు తెలియజేస్తారు. తర్వాత స్వామివారి దేశం వివిధ దేశాల్లో కూడా లక్షలాది మంది ఆచరిస్తూ గురువు ఎవరో తెలవకుండా కూడా ఆచరిస్తున్న గురువు సద్గురు మహారాజ్ కి జై శ్రీరామ్. ఒక మాల ఉంది, ఒక యజ్ఞం ఉంది అంటే మన హనుమాన్ దీక్ష, హనుమాన్ వ్రతం. ఇటువంటి కార్యక్రమాన్ని అందించిన పూజ్య గురుదేవులు 40 సంవత్సరాల నుంచి మనకు సిద్దిపేట నుంచి ఒక 6 ప్రారంభం. జై శ్రీరామ్. సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం మన హనుమంతుడు, హనుమత్ స్వరూపమే మన గురుస్వామి. గత 40 సంవత్సరాలుగా తపస్సు చేస్తూ ఎంతో తపిస్తూ ఎన్నో యాగాలు యజ్ఞాలు మన దేశ పర్యటనలు రాష్ట్ర పర్యటనలు చేస్తూ ఎన్నెన్నో కార్యక్రమాలు. ఇది తస్మై శ్రీ 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 దుర్గా ప్రసాద్ స్వామి గురవే నమః. వ్యక్తిగా డేరింగ్ డాషింగ్ లీడర్ ఎవరున్నారు మన రాష్ట్రంలో అంటే మనకి మనం కనిపించేటువంటి వ్యక్తి మరొక వ్యక్తి ఉన్నారు. మన ముందు ఉండే వ్యక్తి మన చెన్నై హరీష్ రావు గారు. వారు ఉన్నట్టుగా మరి వారికి ఎంత వయసు ఉందో మాకు తెలియదు, కానీ ఎప్పుడు యువకుల్లాగానే ఉంటారు, ముందు సాగుతూనే ఉంటారు. వారు మానికి రాజా రామచంద్ర భగవానికి చాలా సంతోషం. ప్రతి సంవత్సరం ఎంతో బిజీగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తనకున్న పని ఒత్తిడి అందరి సిద్ధిరస్తు మనోవాంఛాఫల సిద్ధిరస్తు దినదినాభివృద్ధిరస్తు తథాస్తు. సత్య ఏష ఆశిషః సంతు సత్యాః సంతు యజమానస్య కామాః రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణః. చాలా సంతోషం. ఈరోజు 6వ తెప్పోత్సవ మహోత్సవాన్ని పురస్కరించుకొని రాయశేఖర హనుమాన్ ట్రస్ట్ వారు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం 6వ సంవత్సరం. ఇప్పుడే తెప్పోత్సవంలో ఆచార్య వారు సరస్వతి పుష్కరాలు ప్రారంభమైనటువంటి రోజు అని శ్రీమాన్ తన్నీరు హరీశ్వరరావుతో మాతో పూజ చేయించి నదిలో ఆ పుష్పాలని అన్నీ కూడా సమర్పించి దేశం అంతా కూడా సస్యశ్యామలుగా ఉండాలి, నీరే ప్రధానం, ప్రాణానికి నీరే ఆయుష్ అని ఆ నీరుని తెప్పించినటువంటి కాళేశ్వరం నుండి మన రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలకి నీరు అందాలి అని మన సిద్దిపేట పట్టణానికే కోమటి చెరువు నీరుని అందించినటువంటి శ్రీమాన్ తన్నీరు హరీశ్వరరావు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ అనేక మంగళాశాస్త్రాన్ని అందిస్తున్నాం. హనుమత్ దీక్ష నియమావళి ఇవన్నీ మీకు తెలుసు. ప్రతిరోజు దీక్ష నియమంలో పారాయణం, జపం, ప్రదక్షిణం, ధ్యానం, అభిషేకం ఇవన్నీ చేస్తూ ఉంటారు. చాలా సంతోషం. కానీ పీఠం ఏదైతే ఆదేశిస్తుందో ఆ నియమనిష్టలు తెలుసుకొని పూజా కార్యక్రమంలో ముందుకు సాగాలి. ప్రతి సంవత్సరం మీకు తెలియజేస్తూనే ఉన్నాం. పూజా విధానం బుక్ ఉండాలి, దాంట్లో ఉండే విషయాన్ని మీరు తెలుసుకొని పక్కన వ్యక్తి కూడా తెలియాలి. ఎందుకంటే మన హనుమాన్ దీక్షా స్వాములందరూ మాస్గా ఉండే అట్టడుగు ఉండేటువంటి ప్రాంతాలు, అడవి ప్రాంతాలు, కాళేశ్వరం ప్రాంతాల్లో, ఆదిలాబాద్ అడవుల్లో మేము అనేక సంవత్సరాలు తిరిగి ఈ అట్టడుగు ఉండేటువంటి అంటరానితనాన్ని దూరం చేయాలి. భగవంతుడి యొక్క సంతతే అందరూ కూడా మనందరం ఒకటే అనే ఒక సందేశం తీసుకొని ముందుకు సాగితే ఆనాడు విజయవాడలో సద్గురు సైద్ అప్పల స్వామి మహారాజ్ ఈ పీఠాన్ని స్థాపించి ప్రతి గ్రామాల్లో ప్రతి ఇంటికి ఈ యొక్క దీక్షని మంత్రాన్ని ఇవ్వాలి అని ఆదేశించారు. ఆ ఆదేశంతో ఈరోజు
ఇప్పుడు వరకు చెప్పారు. సిద్దిపేటలో 6గురితో ప్రారంభం చేసినటువంటి మొట్టమొదటి హరిస్వామితో ప్రారంభమైంది ఇక్కడ సిద్దిపేటలో. మరి అట్లాంటి చిన్న చిన్న పిల్లలు అన్నమాట. ఈ సంవత్సరం ఎక్కడ చూసినా బాలస్వాములు వేలాది మంది ఉన్నారు. పెద్దవాళ్ళ కంటే చిన్నపిల్లలు ఎక్కువ నియమనిష్టలు చేస్తున్నారు. మనకు కావాల్సింది అదే, దేశ సంరక్షణ. మన దేశాన్ని మనం రక్షించుకోవడానికి, సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి, వచ్చేటువంటి యువతరానికి మీరు ఆదర్శంగా ఉండాలి. ఇప్పుడే ఆచార్య గారు చెప్పారు, మన సిద్దిపేట ఆదర్శంగా ఉండి రాయచుట్ట హనుమాన్ ట్రస్ట్ వారు ప్రప్రదంగా అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టాము అని అది చాలా సంతోషం అన్నమాట. ఈ అన్నదానంతోనే సర్వదేవతలు సంతృప్తిపై సర్వ మానవులకి కూడా ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి శక్తి అన్నదానానికి ఉంది. అన్ని దానాల కంటే అన్నదానం మిన్న అన్నట్టుగా. మరి ఇట్లాంటి అద్భుతమైనటువంటి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉండాలి. దీక్షా స్వాములు సమయాన్ని వృధా చేయవకండి. సమయం తక్కువ ఉంటుంది మీకు, 11 రోజులు 20 రోజులు అంటే ఆ దీక్ష సంపూర్ణ కాదు. ఈ సమయాన్ని ఎక్కువ సమయం మీ యొక్క దీక్ష నియమాల్లో మౌనాన్ని, మంత్ర అనుష్ఠానాన్ని మానసికంగా ఎక్కువ చేస్తూ ముందుకు సాగాలి. అందుకని మించినటువంటి సాధన లేదు. ఇక రెండవది, దీక్ష మాలాధారణలో అతి ముఖ్యమైనటువంటిది, పవిత్రమైనటువంటిది మాలాధారణ మంత్రోపదేశంతో దీక్షా విరమణ కూడా అంత ముఖ్యం అన్నమాట. దీక్షా విరమణ సమయంలో మనకి గురుస్థానం విజయవాడకు వెళ్ళాలి. అక్కడ కృష్ణానది, పవిత్ర కృష్ణానదిలో స్నానం, ఇంద్రికలాది గిరి ప్రదక్షిణ, మాలా విరమణ చేసి మీకు ఇస్తే అది పారేయకుండా మన ఇంటికి తీసుకుని వెళ్ళాలి. చాలామంది పారేస్తున్నారు. మాల అంటే పవిత్ర మాల, శక్తితో కూడిన మాల. ఆ మాల పారేయకుండా మన ఇంటికి తీసుకుని వెళ్ళాలి. జపమాల కూడా భద్రపరచుకోవాలి. దీక్షా విరమణ అయిన తర్వాత కూడా ప్రతిరోజు ఉదయం జప అనుష్ఠానం, అంటే అనుష్ఠానం అంటే తెలియక ఏమో అనుష్ఠానం మాకు తెలియదండి అంటారు. జప అనుష్ఠానం అంటే అనుసరించడం అని అర్థం. ప్రతిరోజు ఉదయం స్నానం చేస్తూ జపం చేసుకొని నీ పని మీకు వెళ్ళిపోవాలి. నిరంతరం నామస్మరణ చేస్తూ నీ పని నువ్వు చేస్తూ ముందుకు సాగాలి. ఇది మీకు సంబంధించినటువంటి దీక్ష. పడితే ఏమొస్తుంది అంటే ఆరోగ్యం వస్తుంది. ఇంకేమొస్తుందంటే ధైర్యం. హనుమంతుడంటే ధైర్యం, ఆరోగ్యం, సర్వకార్య సిద్ధి. మీరు ఏది సంకల్పిస్తే అది అయిపోయేటువంటి శక్తి హనుమంతుడు ఇస్తాడు మీకు. అది గమనించండి. మీకు ఉండేటువంటి సమయాన్ని వారికి వ్యక్తం చేస్తూ స్వామివారి యొక్క మంత్ర అనుష్ఠానంలో ముందుకు సాగాలి. ఇక ఆఖరికి ఏంటంటే దైవ భక్తి అంత ముఖ్యమో దేశభక్తి కూడా అంత ముఖ్యం. భారతదేశాన్ని మనం రక్షించుకోవడానికి మనందరం సిపాయిలుగా తయారు కావాలి, ముందుకు రావాలి. కుల మతాలకి అతీతంగా ఉండాలి. మన ఇంట్లో ఉన్నప్పుడే మనకు బయటకు వచ్చాక మనందరం హిందువులు, భారతీయులు అనే ఒక నినాదంతో ముందుకు సాగాలి అని మీ అందరికీ తెలియజేస్తూ వందే మాతరం, వందే మాతరం. महाराज की जय बोलो, हनुमान महाराज की, राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी. गौरवनीयुलु శ్రీ 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 దుర్గా ప్రసాద్ స్వామీజీ గారికి, వేదిక మీద ఆశీనులైనటువంటి నిర్వాహకులకు, మా హనుమాన్ దీక్షాపరులైనటువంటి అన్నా తమ్ముళ్లకు, సోదరీమణులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. చాలా సంతోషం. విజయవాడలో జరిగే తెప్పోత్సవం మన తెలంగాణ రాష్ట్రంలో 6 సంవత్సరాలుగా మన సిద్దిపేటలో ఈ తెప్పోత్సవం జరుపుకోవడం అంటే అది దుర్గా ప్రసాద్ స్వామీజీ గారి ఆశీస్సులు మాత్రమే. వారి ఆశీస్సులతో స్వయంగా వారే ఇక్కడికి విచ్చేసి ఈ తెప్పోత్సవాన్ని జరపడం నిజంగా మనందరి పూర్వజన్మ సుకృతం. ఈరోజు హనుమాన్ దీక్షకు పెట్టింది పేరు మన సిద్దిపేట. నాకు తెలిసి మన రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కువ మంది హనుమాన్ మాల ఎక్కడ వేసుకున్నారు అంటే అది మన సిద్దిపేటలో వేసుకున్నారు. హనుమాన్ దీక్షా పరులకు భిక్షా కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఎక్కడ మొదలైంది అంటే
అది మన సిద్దిపేటలో మొట్టమొదలు ప్రారంభమైంది. ఈ దీక్ష మొట్టమొదలు ప్రారంభించింది ఎవరు అంటే అది దుర్గాప్రసాద్ స్వామీజీ గారు మన సిద్దిపేటలో ప్రారంభించారు. నిజంగా సిద్దిపేట అంటే ఆధ్యాత్మిక నిలయం, ధార్మిక కార్యక్రమాలకు పెట్టిన ఇల్లు లాంటిది సిద్దిపేట. మనము అమర్నాథ్లో అన్నదాన సేవ కానీ, కేదార్నాథ్లో అన్నదాన సేవ కానీ, అదేవిధంగా అయ్యప్ప స్వాముల కోసం మరి కార్యక్రమాలు కానీ, ఇటు హనుమాన్ దీక్ష పరులకు చేస్తున్న కార్యక్రమాలు, ఏ కార్యక్రమమైనా ధార్మిక కార్యక్రమం అంటే మన సిద్దిపేట ముందుంటుంది. సో అలాంటి సిద్దిపేటలో ఈరోజు తెప్పోత్సవ కార్యక్రమం కూడా జరగడం నిజంగా చాలా సంతోషం. ఎక్కడైతే హనుమంతుడి పూజ జరుగుతుందో, ఎక్కడైతే హనుమంతుడి యొక్క మరి హనుమాన్ చాలీసా పఠనం జరుగుతుందో అక్కడ భక్తితో ఆ ప్రాంత ప్రజలకు హనుమంతుడు కొండంత ధైర్యాన్ని ఇస్తాడు, మనోధైర్యాన్ని ఇస్తాడు, వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా నిజం చేస్తాడు. హనుమంతుడి, అందుకే తెలంగాణలో హనుమంతుని గుడి లేని ఊరే ఉండదు. ఏ ఊరికన్నా హనుమంతుని బండ మాత్రం పక్కా ఉంటుంది. ఇక్కడ దేవుళ్ళకే సాయం చేసిన అంజన్న మనకు మనుషులకు చేయడా? ఎందుకంటే సీతమ్మ వారి జాడ కనుక్కొని శ్రీరాముల వారికి సేవ చేసినాడు మన అంజన్న. సీతమ్మను లంకలో ఉంటే ఆ సీతమ్మను కాపాడడానికి లంకా దహనానికి పాల్పడి సీతమ్మకు ధైర్యాన్ని ఇచ్చిండు అంజన్న. లక్ష్మణుడి కోసం పర్వతాన్నే తీసుకొచ్చి ఆ లక్ష్మణుడికి మరి సంజీవిని అందించినాడు మన అంజన్న. లంక అప్పటికి రావణుడు శనేశ్వరుణ్ణి లంకలో బంధిస్తాడు. ఆ లంకా దహనం జరిగేటప్పుడు ఆ శనేశ్వరుణ్ణి కూడా విడిపించి కాపాడింది కూడా అంజన్ననే. అంటే ఇట్లా అంజన్న మహిమలు చాలా ఉంటాయి చెప్పుకుంటే. అందుకే ఎవరైతే అంజన్నను పూజిస్తారో, ఆంజనేయ స్వామిని పూజిస్తారో వారికి శనేశ్వరుడి యొక్క ఆశీస్సులు కూడా ఉంటాయి. ఆ శనేశ్వరుడు వాళ్ళను అంజన్ననే కాదు శనేశ్వరుడు కూడా కాపాడతాడు. ఎందుకు? శనేశ్వరుణ్ణి విడిపించింది, శనేశ్వరుణ్ణి కాపాడింది, రావణుడు బంధిస్తే కాపాడింది కూడా ఆంజనేయ స్వామి. అందుకే ఆంజనేయ స్వామిని ఎవరు పూజించినా ఆ శనేశ్వరుడి యొక్క కృపా కటాక్షం కూడా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అలాంటి ఆంజనేయ స్వామికి మనం ఎంత పూజ చేసినా కూడా తక్కువే. ప్రతిరోజు మన జీవితంలో హనుమాన్ చాలీసా పఠనం కానీ, ఆంజనేయుడి యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటే మనం తప్పకుండా జీవితంలో గొప్ప విజయాలు సాధించగలుగుతాం. ఇవాళ ఈ దీక్ష ఎంత మండు టెండల్లో కఠోరమైనటువంటి దీక్ష. ఇవాళ సిద్దిపేటలో ఇన్ని వేల మంది తీసుకోవడం నిజంగా అది చాలా గొప్ప విశేషం. ఈ మట్టికి ఉన్న మహిమ అని చెప్పొచ్చు. మనకు స్వామీజీ గారు, దుర్గాప్రసాద్ స్వామీజీ గారు కూడా మన సిద్దిపేట అంటే ఆయనకు ఎంతో ప్రేమ. మనందరం కూడా దీక్ష తీసుకోవాలంటే కండ్లకోయలో ఆశ్రమానికి వెళ్ళేవాళ్ళం. లేదు స్వామి గారు విజయవాడలో ఉన్నారంటే అక్కడికి వెళ్ళి వారి చేతుల మీదుగా దీక్ష తీసుకునేవాళ్ళం. కానీ దుర్గాప్రసాద్ స్వామీజీ గారు ఈ సంవత్సరం స్వయంగా సిద్దిపేటకు వచ్చి 21 రోజులకు 11 రోజులు మాల వేసుకునే అవకాశం సిద్దిపేటలోనే వారి చేతుల మీదుగా చేసుకునే అదృష్టం కూడా మనకు దొరికింది. అంటే వారికి ఇవాళ తెప్పోచ్చు. నిజంగా వారు చాలా కార్యక్రమాల ఒత్తిడిలో ఉంటారు. ఈ సమయంలో, ఈ దీక్షా సమయంలో రాష్ట్రంలో అనేక జిల్లాల వాళ్ళు పిలుస్తుంటారు. అటు ఆంధ్రప్రదేశ్లో, ఇటు తెలంగాణలో ఎంతో మంది పిలుస్తూ ఉంటారు. కానీ వారి ప్రేమ, వారికి సిద్దిపేట మీద ఉన్నటువంటి మమకారం కావచ్చు, మనందరి మీద ఉన్నటువంటి ప్రేమతో వారు 21 రోజుల దీక్షకు వచ్చారు, 15 రోజుల దీక్షకు, 11 రోజుల దీక్షకు వచ్చారు, 108 మండపాలతో హోమాన్ని నిర్వహించారు. మళ్ళీ ఈరోజు తెప్పోత్సవానికి రావడం నిజంగా ఇది మన అదృష్టం. వారి పాదాలకు నేను నమస్కరిస్తూ, ఇంకా కాలాతీతమైంది, నేను ఎక్కువ సమయం తీసుకోను. మీరందరూ కూడా ఇలాంటి గొప్ప పూజలో నిర్వహించారు. మళ్ళీ మన తెలంగాణకు మంచి భవిష్యత్తు రావాలి. మన భారతదేశం మరి సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో ప్రపంచంలోనే బలవంతమైన దేశంగా మన భారతదేశం ఎదగాలి. అందులో మన తెలంగాణ రాష్ట్రం కూడా మంచి పాడి పంటలతో, ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉంటూ ఈ దేశంలో మన రాష్ట్రం అద్భుతంగా ముందుకు సాగాలని ఆ హనుమాన్ దేవుణ్ణి ప్రార్థిస్తూ, మీ అందరూ కూడా ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం తప్పకుండా
ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించండి. మీ కుటుంబంతో పాటు మన రాష్ట్రం, మన దేశం వికసిల్లాలని ప్రార్థిస్తూ మరి దుర్గాప్రసాద్ స్వామీజీ గారికి మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ నమస్కారం. జై బోలో హనుమాన్ మహారాజ్ కి, జై బోలో హనుమాన్ మహారాజ్ కి.